అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఈ ఛానల్ ద్వారా ఒక గొప్ప విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే చర్చించుకుందాం. మనందరం తెలుసుకుందాం. ఏమిటి ఆ విషయము అంటే అతి పెద్దది, అతి రహస్యమైనది. అతి పెద్దది ఏముంది, అతి రహస్యమైనది ఏముంది అని మనందరం ఆలోచించుకుందాం. అతి పెద్దది ఏముంది? ఈ సృష్టిలో ఈ భూమండలం అంతా వెతికిన పెద్దది ఏముంది అంటే దేవుడు పెద్ద. అతి రహస్యమైనది ఏంటి అంటే దేవుని రహస్యం. పెద్దదైన అతి రహస్యమైనది దేవుని గురించి సమాచారం. కాబట్టి మనందరం దేవుని రహస్యాలను తెలుసుకుందాం ఈ ఛానల్ ద్వారా. మనందరికీ దేవుని రహస్యాలంటే ఏంటి అంటే దేవుని యొక్క రహస్యాలంటే జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము. ఆ దేవుని జ్ఞానము ఇందులో ఉంటుంది. మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మతాలకు అతీతమైన జ్ఞానము. దేవుడు మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతమైన వాడు. కాబట్టి మనకి ఈ మతము, ఈ కులము, ఈ ప్రాంతము అనేది లేదు మనకి. ఎందుకంటే దేవుడు సర్వవ్యాపి సృష్టికర్త. కాబట్టి అందరినీ సృష్టించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఒక పేరు లేదు, ఏమీ లేదు ఇక్కడ దేవుడికి. అలాంటి దేవుడి గురించి మనం రహస్యాలని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుడి గురించి తెలుసుకుందాం. దేవుడు అనే పదంలోనే మనకి పెద్దలు అంటే మహర్షులు చాలా యోచన చేసి దేవుడు అనే పదంలోనే చాలా రహస్యాన్ని మనకి పొందుపరిచి ఆ పదాల్లో మనకి దేవుడు అనే పదాన్ని చెప్పారు. దేవుడు అనే పదానికి అర్థము దేవులాడబడేవాడే కానీ దేవుడు దొరకబడేవాడు కాదు. దేవుడు ఎప్పటికీ దేవులాడబడేవాడే కానీ దొరకవాడు కాదు, కనిపించేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఎప్పటికీ మనిషి ఎల్లవేళలా దేవులాడబడేవాడే దేవుడు అనే అర్థం వచ్చేలాగా మన పెద్దలు దేవుడు అనే పదాన్ని నిర్ణయించారు. అలాంటి దేవుడిని వెతకబడేటప్పుడు మరి అతనికి రూపం, నామం, క్రియ లేదు. అంటే దేవుడికి ఏ పని లేదు, ఏ పేరు లేదు, ఏది లేదు, రూపనామ క్రియలు లేనివాడు అంటారు. అంటే నేను అనటం కాదు, మన పెద్దలే అన్నారు. అసలు ఎందుకు అన్నారు మన పెద్దలు ఆ మాట? మరి మనమేమో ఇన్ని దేవతల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆరాధిస్తున్నాం కదా. మరి దేవుడికి రూపనామ క్రియలు లేవు అంటే మరి అది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న మనందరికీ రావాలి. ఖచ్చితంగా మనకి మన లోపల బుద్ధికి ప్రశ్నలు వస్తేనే దేవుని యొక్క సమాచారము సరైనది మనకి అందించగలడు. ఎవరు అంటే దేవుడే అందించగలడు. ఆయన మీద ఎంత శ్రద్ధ పెడితే అంత జ్ఞానం మనకి లభ్యమవుతుంది. కాబట్టి దేవుని జ్ఞానం ఎక్కడ వెతకాలి, ఎక్కడ లభ్యమవుతుంది అంటే ఎక్కడో కాదు, మనలోనే దొరుకుతుంది సమాధానం కూడా. దేవుణ్ణి ఎక్కడో వెతకక్కర్లేదు. ఏ మతస్థులకైనా నీ లోపల, నీ శరీరం లోపలే ఉన్నాను అని దేవుని వాక్యం ద్వారా తెలియజేశారు. ఆ దేవుని వాక్యాలు ఎక్కడున్నాయి అంటే భగవద్గీతలోనూ చెప్పాడు దేవుడు, బైబిల్లోనూ చెప్పాడు, ఖురాన్లోనూ చెప్పాడు. ఏమని? భగవద్గీతలో ఏం చెప్పాడు? సమస్త జీవరాశుల శరీరంలోనూ నేనే ఉన్నాను అని చెప్పాడు భగవద్గీతలో. బైబిల్లో సమస్త జనులారా నా యుద్ధకు రండి అనే వాక్యం కూడా ఉంది. అలాగే ఖురాన్లో సమస్త సర్వలోకాలకి అని వాక్యం కూడా ఉంది. ఇలా మనము దైవ గ్రంథాలని చదివితేనే మనకు అది అర్థమవుతుంది. ఈ 3 గ్రంథాల్లోనూ ఒకే మాటని కొంత తేడాతో తెలియచేశారు మనకి. కాబట్టి మనము ఆ అర్థాలు తెలుసుకోవాలంటే 3 దైవ గ్రంథాలు తెలుసుకుంటేనే మతాలకు అతీతమైన దేవుని జ్ఞానం మనకు దొరకగలదు, లభ్యమవగలదు. అది కూడా ఎంతో శ్రద్ధ, దేవుడు ఎంతో శ్రద్ధ ఉండి ఎంతో భక్తి వినయం కలిగి ఉంటేనే మనకి మన లోపల ఆత్మ అనే
తండ్రి ఉన్నాడు. ఆ ఆత్మే మనకి మన శ్రద్ధను బట్టి అందిస్తాడు జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కూడా మనం వాక్యం వినే ఉన్నాము. ఇలా దేవుడి జ్ఞానం తెలుసుకోవాలి మనము అంటే దానికి శాస్త్రబద్ధంగా సూత్రబద్ధంగా ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అది దైవ జ్ఞానం కాదు. ఎలా శాస్త్రము అంటే ఏంటి? శాస్త్రం అంటే శాస్త్రాలు 6 శాస్త్రాలు ఉన్నాయి మనకి, మన పెద్దలు చెప్పారు. 6 శాస్త్రాలు ఉన్నాయి కదా. ఆ శాస్త్రంలో 6వది బ్రహ్మ విద్యా శాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారమే మనము మాట్లాడుకోవాలి. ఆ శాస్త్రంలో ఏముంది? బ్రహ్మ విద్యా శాస్త్రం అది ఖండించలేనిది. ఏ మతస్థులైనా ఏ దేశస్థులైనా ఖండించలేని విధంగా ఉంటుంది. ఒక విషయాన్ని మనం అవును ఇది సత్యము అని అనాలన్నా దానికి శాస్త్రాధారం ఉండాలి. ఒక విషయాన్ని ఇది కాదు అని ఖండించి ఇది చెప్పాలి అన్న దానికి శాస్త్రాధారం ఉండాలి. శాస్త్రాధారం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకొని ఖండించేది అవుననేది శాస్త్రాధారం కాదు. కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా శాస్త్ర ఆధారముగానే మాట్లాడుకుందాం. అందుకనే ఇక్కడ కులమత భేదాలు లేకుండా 3 దైవ గ్రంథాలని దేవుడు మనకు అందించాడు. ఆ 3 దైవ గ్రంథాలని మనం చదివి తెలుసుకుంటేనే దేవుడి యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. ఆ దేవుని యొక్క రహస్యము శాస్త్రబద్ధంగా సూత్రబద్ధంగా మనకు ఉండాలి. సిద్ధాంతపరంగా ఎవరూ ఖండించలేని విధంగా. మనకి 6 శాస్త్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 1 ఖగోళ శాస్త్రం, 2ది భౌతిక శాస్త్రం, 3 గణిత శాస్త్రం, 4 రసాయన శాస్త్రం, 5ది జ్యోతిష్య శాస్త్రం, 6ది ఈ 5 శాస్త్రాలు ప్రపంచ జ్ఞానానికి సంబంధించినవి. 6వది బ్రహ్మ విద్యా శాస్త్రం. ఆ బ్రహ్మ విద్యా శాస్త్రము అతి పెద్దదే అని చెప్పుకున్నాం కదా. ఆ బ్రహ్మ విద్యా శాస్త్రం గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని గురించి, దేవుడు ఒక్కడే. ఆ దేవుని గురించి దేవుని సమాచారం ఈ 3 దైవ గ్రంథాల్లో ఉంది. దీని గురించి మనం ముందు ఇంకా కొంత చర్చించుకుందాం. అందరికీ నమస్కారం.